క్రాస్ రోడ్స్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 54 నిమిషాలు. యూఏ సర్టిఫికేటు 30 మే 2025 ఈ సినిమా విడుదలైంది. క్రాస్ రోడ్స్ ఈజ్ ఎ గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సెట్ అగేన్స్ట్ ది బ్యాక్డ్రాప్ ఆఫ్ ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్. భారతి అనే ఒక ఫిలిం అకాడమీ స్టూడెంటు డైరెక్టర్ కావాలనుకుంటుంది. ఒక యాక్టర్ కావాలనుకున్నటువంటి ఒక వ్యక్తి కమల్ హాస్ అనే వ్యక్తికి లైఫ్ ఇవ్వాలనుకుంటుంది ఆ అమ్మాయి. సో తన ఎవరైతే ఫిలిం అకాడమీలో లెక్చరర్ ఉంటాడో ప్రొఫెసరు, ఆ ప్రొఫెసరు కథలు రాస్తుంటాడు. ఆయన దగ్గర కథ తీసుకొని ఈమె ఒక ఇండిపెండెంట్ ఫిలిం తీస్తుంది. అయితే తీసిన తర్వాత కొన్ని హారిఫైయింగ్ ఎఫెక్ట్స్ జరుగుతాయి. ఆ నేపథ్యంలో ఏం జరిగిందనేది మిగతా కథ. స్నేహల్ కామత్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అనిరుద్, మంత్రి ప్రగడ, తర్వాత అజిత్ శుక్లా, తర్వాత సంతోష్ అనంతరామన్, విష్ణు విఏ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. అట్లాగే రిషి రెడ్డి, తర్వాత వైభవ్ సూర్య, లోహిత్ కుమార్, విజే రాకీ, తర్వాత చరిత వర్మ, జాను నారాయణ, తర్వాత పద్మ కళ్యాణ్, రాజేశ్వరి ముల్లపూడి తదితరులు నటినట్లు. సివిఎల్ నరసింహారావు కూడా ఒక ఇంపార్టెంట్ పాత్రను చేశాడు ఈ సినిమాలో. శశిప్రీతం ఈ సినిమాకి డైరెక్టర్, రైటర్, మ్యూజిషియన్. ఐశ్వర్య కృష్ణప్రియ ప్రొడ్యూసరు, ఇంక విష్ణు ఇందాకే చెప్పినట్టుగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఇందులో కీలకమైన పాత్రని ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా సూట్ వేసుకొని కనబడతాడు మనకు, అది మన బ్లేజర్ వేసుకొని. అనిరుద్ మంత్రి ప్రగడ ఎడిటర్గా కూడా చేశాడు. ఇందులో యాక్ట్ కూడా చేశాడు. అతను ఎడిటర్గానే యాక్ట్ చేశాడు, ఎడిటర్గా ఎడిటింగ్ కూడా చేశాడు. రిషి రెడ్డి కో ప్రొడ్యూసర్గా వివరించినటువంటి ఈ సినిమా ఎలా ఉంది, ఏం సంగతి అనేది ఒక్కసారి పరిశీలిద్దాం మనం కథలోకి. ఇందులో ఫస్ట్ అమ్మాయి పేరు భారతి అని చెప్పుకున్నాం కదా. అక్కడ ఒక వేరే అమ్మాయి ఆత్మ కనబడుతూ ఉంటుంది. వీళ్ళు యాక్చువల్లీ ఒక ఇండిపెండెంట్ ఫిలిం తయారు చేసి అందరూ చూసుకుంటారు. ఒక ఎడిటర్ కూడా ప్రామిసింగ్ ఎడిటర్, అంటే స్టార్టింగ్ అందరూ కొత్త వాళ్ళని ఎదుర్కొన్నామే చేస్తుంది. అయితే ఇందులో ఒక నటుడు కమల్ హాస్కి ఒక కూతురు ఉంటుంది. అతనికి 2 చేతులతో హ్యాండ్ రైటింగ్ రాసేటువంటి అలవాటు ఉంటుంది. సో ఆ అలవాటుతో కూతురు అడుగుతుంది, నాకు 2 చేతులతో రాయడం నేర్పి, అంటే కుడి చేయి ఎడమ చేయి 2 చేతులతో రాపియడం నేర్పిస్తాడు అతను. ఇక లోహిత్ కుమార్కి ఒక వైఫ్. ఆ లోహిత్ కుమార్ ఇంట్లోనే షూటింగ్ చేశారు సినిమా, అంటే ఆయన యొక్క భాగాన్ని. సో లోహిత్ కుమార్ నాకు మంచి మిత్రుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన నాకు ప్యార్ మార్తా నహీ, ప్రేమ గులాబీ 2 వర్షన్లకు కూడా హిందీ వర్షన్, నేను ఏదైతే బాలీవుడ్ ఎంట్రీ చేశానో ఆ సినిమాకి హీరోకి వాయిస్ ఇచ్చాడు ఆయన. అంటే నాది కాకుండా సెకండ్ లీడ్ కిరణ్ తేజ్ చేస్తే కిరణ్ తేజ్కి వాయిస్ ఇచ్చాడు నాకు. ఎన్నో సినిమాలు, శాంతి సినిమాలో వేముల వెంకటరెడ్డి కూడా వాయిస్ ఇవ్వడం జరిగింది. అట్లా మా ప్రయాణం ఎప్పటి నుంచో మిమిక్రీ ఆర్టిస్ట్గా ఆయన నేను పరిచయం కాబట్టి అక్కడి నుంచి సాగుతుంది. దాదాపు 30 ఏళ్ళ ప్రయాణం మాది. సో ఆ లోహిత్ కుమార్కి ఈ సినిమాలో హీరోయిన్ తండ్రికి ఒక మంచి కీలకమైన పాత్ర దొరికింది. చాలా బాగా వాడుకున్నాడు. కొన్ని దగ్గర ఎక్స్ప్రెషన్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్లలో చాలా అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది ఆయన. ఇక స్నేహాలు ఇందాకే చెప్పుకున్నట్టుగా ఆమె ఈ సినిమాకి బాగా ప్లస్ పాయింట్ అయింది సినిమాలో. సో చాలా బాగా చేసింది ఆమె. ఆమె పెదవులు డిఫరెంట్గా ఉంది అమ్మాయి. సో పెదవుల గురించి ఎందుకంటే కొంచెం పెద్ద పెదవులతోటి డిఫరెంట్గా ఉంది ఆ అమ్మాయి. ఆ క్యారెక్టర్ సరిపోయింది. ఒక డైరెక్టర్ అంబిషన్స్, ఆ జుట్టు అది డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఆమె డైరెక్ట్ చేసిన దాని పేరు ద కర్స్ అని పెడతారు. అయితే వీళ్ళు ఏదైతే గోస్ట్ కథ తయారు చేస్తారో అది చేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ చనిపోతాడు. అది తీసుకుందానికి వచ్చినటువంటి ఒక ప్రొడ్యూసర్ చనిపోతాడు, ఇంకొక అతను చనిపోతాడు. ముగ్గురు చనిపోయేసరికి మిస్టరీ ఒక ఎట్లా చనిపోయారు ఏం సంగతి అనేది ఈమె మీద సస్పెక్ట్ పడి ఇంటర్వెల్ ఆఫ్లో ఈమె బాగా డిస్ప్రెస్ అయ్యి చాలామంది పెద్ద హీరో లేడీ కథలో అని చెప్పి కొనుక్కోకపోవడం వల్ల ఈమె మెంటల్గా డిస్ట్రాక్ట్ అయ్యి మందుకు దోషం అవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వైభవ్ సూర్య ఇన్స్పెక్టర్గా వచ్చి ఆమెని ఎంతమందితో ఉన్నావు ఏం సంగతి అని చెప్పి చెడుగా సంభాషించి డ్రగ్స్ తీసుకుందేమో చెక్ చేయని చెప్పేసి అని తీసుకెళ్ళి లోపలికి లేస్తారు లేడీ పోలీసుల సహకారంతో. ఆ తర్వాత తండ్రి వెళ్ళి తీసుకొని బెయిల్ తీసుకొస్తాడు. తల్లి పూజలు చేస్తుంది. హనుమంతుని పటం తీసుకొచ్చి దేవుని నమ్ముకో అంటుంది. ఇవన్నీ పూజలు చేస్తున్నా కాబట్టి ఈ నిమ్మకాయలన్నీ వాడుతున్నా, 16 మంది బ్రాహ్మణులతో పూజ చేస్తున్నా కాబట్టి బెయిల్ వచ్చిందని నమ్ముతుంది ఆమె. సో అట్లా ఫ్యామిలీ సపోర్ట్ దొరుకుతుంది ఆ అమ్మాయికి. తండ్రి అంటాడు ఒకనొక టైంలో నేనే ప్రొడ్యూస్ చేస్తానమ్మా నీకు బయట వాళ్ళు దొరకకపోతే అని. వాడు ఒక జుట్టు సెల్వా అని చెప్పేసి ఒక ప్రొడ్యూసరు, కొంచెం నల్లగా ఎత్తుగా పొడుగుగా ఉంటాడు, పెద్ద వృద్ధుడే, కానీ చేయి గొక్కుతాడు. అంటే కమిట్మెంట్ అడిగినట్టుగా ఇలా చేయి గొక్కుతాడు. ఈమెకు అర్థమైపోయి చెయ్యి అని చెప్పేసి వచ్చేస్తుంది హీరోయిన్.
సో రైటర్గా ఎవరైతే ఆ ప్రొఫెసర్ ఉన్నాడు, స్టూడెంట్ ఫిలిం అకాడమీ స్టూడెంట్ కాబట్టి ఆ ప్రొఫెసర్ ఉన్నాడు, అతని మేము తరచూ కోప్పడుతూ ఉంటాడు, నువ్వు ఏది ముందు పోనిస్తలేవు అని చెప్పేసి కోప్పడుతూ ఉంటాడు. మొత్తానికి వీళ్ళ ప్రివ్యూ షో ఇదంతా ఎన్నిసార్లు చేసినా కూడా వీళ్ళకు సక్సెస్ రాదు, అంటే కొనుక్కునేవాడు రాడు. సో ఈ వీళ్ళకు ఆ రెమ్యూనరేషన్స్ ఇవ్వకుండా ఆపుతుంది. ఫస్ట్ కాప్ వచ్చేదాకా ఇచ్చేది లేదంటుంది. ఇంకా పిక్చర్ కంప్లీట్ కాకముందే ట్రైలర్స్ అవి చేసి చూపిస్తుంటే అందులోని దయ్యం కనబడుతూ ఉంటుంది వీళ్ళకి. సో దీనికి ఎండ్లో డెడ్ ఎండ్ అని చెప్పించి దయ్యం నిజంగానే ఉంది అన్నట్టుగా మళ్ళీ చేసి సెకండ్ పార్ట్ లీడ్కి ఒకటి ఇచ్చారు. సో శశిప్రీతం డైరెక్షను, మ్యూజిక్ ఇవన్నీ కూడా పాటలు బాగున్నాయి. పాటలు ఉన్నంతలో బాగా ఆకట్టుకునే విధంగా తీశారు. అమ్మాయిని కూడా కొంత స్నేహాలు కొంచెం గ్లామర్గా చూపించేటువంటి ప్రయత్నాలు చేశారు. కొంత నైటీలో సెక్సీగా కనబడుతుంది అమ్మాయి. ఎందుకో బయట స్కిన్ టైట్లో వేసుకొని అంటే తలుపు తీసే షాట్ ఒకటి ఉంటుంది, అప్పుడు లోపలికి దూరిపోయినటువంటి ఒక టైట్ ఈ నైట్ ప్యాంట్ తోటి వస్తుంది అమ్మాయి. అట్లా కొన్ని షార్ట్స్లో అమ్మాయిని తర్వాత సముద్రం పక్కన అంటే కొంచెం సీ షోర్ పక్కన ఉన్నటువంటి షార్ట్స్లలో కూడా కొంచెం సెక్సీగా అనిపించేటువంటి ప్రయత్నం చేసింది. ఇంకెక్కడ కూడా ఎక్స్పోజింగ్ లేదు. ఇంకొక అమ్మాయి చెబ్బీగా బాగుంటుంది, ఆమె ఎక్స్పోజింగ్గా కనబడుతుంది. ఏమి ఎక్స్పోజ్ చేయకుండా ఎక్స్పోజింగ్గా కనబడుతుంది. సో మొత్తానికి నటినట్లు అందరూ కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ విష్ణు కూడా తన క్యారెక్టర్లో బ్లేజర్ తోటి నటించాడు. సో కాకపోతే తీసుకున్న రూమ్ అదంతా కూడా పోలీస్ ఇన్వెస్టిగేటివ్ రూమ్లో కాకుండా ఒక మామూలు షాప్ షటర్ లాగా అనిపిస్తుంది మనకి. ఆ షటర్ తీసి రావడం, బయట కొట్టుకోవడం అదంతా. ఇంకో దగ్గర నేపథ్యంలో వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు నీ అమ్మ పూకు అని చెప్పేసి వర్డ్ వినబడింది. ఆ బూత్ అమ్మ పూకు అని చెప్పేసి వర్డు అనాల్సింది కాదు అక్కడ. నీ అమ్మ పూకు అని చెప్పి తిడతాడు. సో అది అట్లాగే వచ్చేసింది, అది అందులో యూఏ వచ్చింది మరి దానికి. సో మొత్తానికి ఈ సస్పెన్స్ సినిమాలో ఉన్నంతలో అక్కడక్కడ డ్రాగ్ అనిపించిన ఒక డిఫరెంట్ నేపథ్యం తీసుకోవడం, ఫిలిం అకాడమీ నేపథ్యం తీసుకోవడం, ఒక దయ్యం స్టోరీ అన్నట్టుగా నేరేట్ చేయడం, ఆ తర్వాత ఇదంతా చేసిందంతా సస్పెన్స్. ఒక ఎవరైతే హీరోగా చేశాడో ఆ కమల్ హాసే చేశాడు అన్నది ట్రాష్గా అనిపించేది. అది ట్రాష్, అది నిజం కాదు, యాక్చువల్ దయ్యమే చేసిందంటూ మళ్ళీ లీడ్ ఇచ్చి ఇదా అర్థం కాకుండా మనకు కన్ఫ్యూజ్ దాంతో ఎండ్ చేశాడు శశిప్రీతం. సో ఒక శశిప్రీతం లాంటి సీనియర్ టెక్నీషియన్ చేసిన సినిమా అయినా కూడా కొత్త వాళ్ళు తీసిన సినిమా లాగానే అనిపించింది. సో ఓవరాల్గా క్రాస్ రోడ్స్ ఆ డిజైన్ మాత్రం లోగో చాలా బాగుంది. ఎక్స్ అని రోడ్స్ అని ఇచ్చారు. పబ్లిసిటీ లోపం కూడా ఉంది ఈ సినిమాకి. సో పబ్లిసిటీ కూడా సరిగా చేయలేదు. మూవీ మ్యాక్స్లో నేను ఇవాళ అనగా 3 జూన్ 2025 స్క్రీన్ 6లో 6:30 షోకి ఈ సినిమాని నేను చూడడం జరిగింది. సో నాకైతే పర్వాలేదు అనిపించింది. లోహిత్ కుమార్ వీళ్ళంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఆకట్టుకుంది. అమ్మాయి ముఖ్యంగా ఈ స్నేహల్ ఆమె క్యారెక్టర్ చాలా బాగా చేసింది. కథ ఒక ఫిలిం ఆస్పిరెంట్ ఒక ఇండిపెండెంట్ తీసినప్పుడు ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏంటన్న నేపథ్యంలో తీసినటువంటి కథ ఇది. దీనికి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఎందుకంటే విచ్ క్రాఫ్ట్ అదంతా కూడా చూపించి ఆ షార్ట్ ఫిలింలో ఏదైతే ఉందో అది హారర్ సీక్వెన్సెస్ కంపోజ్ చేసుకోవడం, ఎడిటరు వీళ్ళు మాట్లాడుకోవడం, ఇదంతా సహజంగా సినిమా వాళ్ళు ఎలా కష్టపడతారనే దానికి డిస్ట్రిబ్యూటర్స్ శాటిలైట్ బిజినెస్ 2-3 శాటిలైట్ సీన్స్ ఇచ్చారు. శాటిలైట్ పెద్ద హీరోలకు తప్ప చిన్న హీరోలకు ఉండదని మామూలుగా చెప్పడమే, ఊక మాకు వెంటపడకమ్మా అని చెప్పడం అవన్నీ సహజంగా అనిపిస్తాయి. సో ఓవరాల్గా ఎవరు డిస్ట్రిబ్యూటర్ రాకపోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఈ సెల్వ లాంటి వాళ్ళు వచ్చి ప్రివ్యూ చూసి ఆ ప్రివ్యూ కోసం వీళ్ళు చాలా ప్రాంప్ట్గా ఉంటాడంటే 2 అవర్స్ అని చెప్పి 3 అవర్స్ తర్వాత రావడం, అవన్నీ కూడా క్యాప్షన్స్ చేస్తూ మనకు చూపించారు. ఇన్వెస్టిగేటర్ పేరులో ఒక హీరోయిన్ ఇంకొక పోలీస్ లేడీ అధికారిని చూపించారు. ఆ లేడీ అధికారి బాగా ఉంటుంది, ఆమె కనబడడానికి సరిగ్గా ఫిట్ అయింది ఆ క్యారెక్టర్కి. సో ఉన్న చిన్న క్యారెక్టర్ అయినా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసింది ఆ అమ్మాయి. ఆ తర్వాత పైన డీలైట్ అవన్నీ కనబడుతూ ఎక్కడో మనకు ఈ మన లాస్ట్ స్టాప్ ఉంటుంది కదా మెట్రో రాయదుర్గ్, అక్కడ తీసినట్టుగా అనిపించింది మనకు అది. సో ఓవరాల్గా లొకేషన్స్ అన్నీ కూడా సిటీ వాతావరణం లొకేషన్సే. కెమెరా వర్క్ కూడా బాగానే ఉన్నా అక్కడక్కడ మాత్రం కెమెరా ఇది క్వాలిటీ 2K రెజల్యూషన్స్ కాకుండా కొంచెం తక్కువ 720 DPIలో చేసినట్టుగా అక్కడక్కడ కొన్ని షార్ట్స్ బ్లర్ అయినట్టుగా అనిపించింది. బ్లర్ అంటే బ్లర్ కాదు, తక్కువ క్వాలిటీ కనిపించింది. చీకట్లో తీస్తే ఎట్లా వస్తుంది, మన లైట్ సరిపోక అట్లాంటి కొన్ని షార్ట్స్ కనిపించాయి. సో సౌండింగ్ అంతా బాగుంది. సో ఓవరాల్గా రికార్డింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. పాటలు మాత్రం కొంచెం మంచిగానే తీశారు పాటలు. సో మేకింగ్ పరంగా పెద్దగా ఖర్చు పెట్టినట్టు అనిపించకపోయినా క్రాస్ రోడ్స్ ఒక వెరైటీ బ్యాక్ డ్రాప్ తీసుకొని, అంటే ఒక ఫిలిం అకాడమీ స్టూడెంట్ ఒక పిక్చర్ తీస్తే ఆ దయ్యం బయటకు వస్తే ఏంటి అన్నది ఒక కాన్సెప్ట్ తీసుకొని, అసలు ఆ దయ్యమే లేదు ట్రాష్ అని చూపిస్తే లాస్ట్కి ఒక వ్యక్తి తనని కామెంట్ చేస్తే అలా చేశాడు అన్నది పూర్తిగా బక్వాస్ లాగా అనిపిస్తుంది మనకంటే. గ్రౌండ్ లేకుండా నేల విడిచి సామ్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా. సరే ఏదో కొత్త ట్విస్ట్ అనుకుందాం పోనీ. అట్లా చంద్రహాస్ క్యారెక్టర్ని, అది కమల్ హాస్ క్యారెక్టర్ని ఎండ్ చేసిన తీరు
లెటర్ రాసి అతను చనిపోయాడు. ఆ పిల్లని ఎక్కడో పెట్టేశాడు. ఆ పిల్ల భవిష్యత్తు కోసం, ఆ చిన్న పాప భవిష్యత్తు కోసం ఆలోచించకుండా అట్లా లెటర్ రాసి ఆత్మహత్య చేసుకోవడం ఏంటో అర్థం కాదు మనకి. అట్లాగే ఈ అమ్మాయిని ఇడంతా నల్లగా కొట్టేస్తారు, బాగా దెబ్బలు కలిగితే ఆమె జ్వరం వచ్చినట్టుగా పండుకొని ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా హీరోయిన్ అలా దుప్పటితో కప్పేయడంతో గ్లామర్ లేక ఆ సినిమా వెలవెలపోయినట్టు అనిపించింది. ఆ తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. సో దాని మీదే కథ అంతా నడుస్తుంది. సో ప్రొఫెసర్లను కూడా ఇష్టం వచ్చినట్టు అరే ఒరే అనడం అలాంటివన్నీ కూడా చూపించారు. తర్వాత అంత పెద్ద ప్రొఫైల్ ఉన్న సినిమా వాళ్ళని డీల్ ఎలా చేయాలో తెలియదు అనడం ఇవన్నీ ఉంటుంది. సరే యాస్పిరెంట్లకు ఎంత కష్టం అవుతుంది, స్ట్రగుల్ ఎలా ఉంటుంది ఇండిపెండెంట్ ఫిలిం అన్నది మాత్రం ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు. రెస్పాన్స్ అంత లేకపోయినా క్రాస్ రోడ్స్ ఒక వెరైటీ సినిమా మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే. కొంత వెరైటీగా చేసేటువంటి సినిమా. 2.75/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ సినిమాలో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ప్రకారంగా లోహిత్ కుమార్ ఫస్ట్ వస్తాడు. సెకండ్ స్నేహల్ హీరోయిన్ బాగా చేసింది. తర్వాత మిగతా క్యారెక్టర్లు అందరూ సోగానే యాక్ట్ చేశారు. అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లకు న్యాయం చేశారనే చెప్పాలి. సో శశిప్రీతంకి డైరెక్షన్ ఎట్లా ఉందంటే పర్వాలేదన్న టైప్లోనే ఉంది. సో మ్యూజిక్ మాత్రం మంచి స్థాయిలో ఉంది. ఇది ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.